ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మీరు నేర్చుకుంటున్న పాఠం, బ్రతికున్న వారు చనిపోయిన వారి వరకు సంతాప సభ పెట్టి ప్రార్థించవచ్చా? బ్రతికున్న వారు చనిపోయిన వారి కొరకు సంతాప సభ పెట్టి ప్రార్థించవచ్చా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంతాప సభ అనగానే చనిపోయిన వారి కొరకు, బ్రతికున్న తమ వారు చనిపోయిన వ్యక్తిని ఉద్దేశిస్తూ అతని కొరకు సభ పెట్టి అతడు చేసిన కార్యక్రమాలన్నీ తలంచుకుంటూ దైవజనుల చేత అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయిస్తూ చనిపోయిన వ్యక్తి పేరట దాన ధర్మాలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం అనేది పూర్వీకుల నుండి ఆనవాయితీగానే వస్తుంది. ఫలానా ఆయన జ్ఞాపకార్థంగా అని బస్ షెల్టర్ కట్టించటం, ప్రతి ఏటా అతని పేరట అన్న సంతర్పణ చేయటం, వస్త్రాలు పంచటం, చనిపోయిన వ్యక్తి పేరు మీద జ్ఞాపకార్థంగా ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఈరోజు మనుషులందరూ చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వలన చనిపోయిన వ్యక్తి అక్కడ ఆత్మ శాంతిగా ఉంటాడని, లేకపోతే అతనికి స్వర్గం అనేది వస్తుందని, ఇక్కడ అతని పేరట చేసిన ఈ మంచి కార్యాలే అతన్ని నరకా నుండి తప్పిస్తాయని ఈరోజు సుమారుగా అనుకోవటం విచారకరమైన సంగతి. చనిపోయిన వారి గురించిన సరైన అవగాహన లేకే ఇలాంటి వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పక తప్పదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయిన వారు గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు గారు రాసిన మాట మరి తెస్సలోనికైలో పత్రిక గురించి మనం పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం పరిశీలన చేస్తే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి, అంటే మృతి పొందిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అంటున్నాడు. అంటే చనిపోయిన వారి గురించి తెలియాలా అంటే తెలియాలి. చనిపోయిన వారి గురించి తెలియాలి. ఈరోజు ప్రపంచం అంతా చనిపోయిన వారి గురించి తెలుసుకునే కార్యక్రమం ఏమీ చేయట్లేదండి. చనిపోయిన వారు ఏమవుతున్నారో, అసలు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేయకే ఇలాంటి సంతాప సభల పేరట, లేకపోతే చనిపోయిన వ్యక్తి పేరట చేసే పుణ్యకార్యాలు పేరట మరి వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టడం, మరి వ్యర్థమైన కార్యక్రమాలు చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది. క్రైస్తవులకు పోని బయట వాళ్ళకి తెలియక చేస్తున్నారు అనుకోవచ్చు. మరి క్రైస్తవులకు ఏమంటున్నాడు పౌలు గారు అంటే, వారి గురించి నిద్రించిన వారి గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదంటున్నాడు. అంటే తెలియాలి అంటే మరణించిన వ్యక్తుల గురించి తెలియాలి. అంటే వ్యక్తుల గురించి తెలియాలంటే వారి పరిస్థితి ఏమై ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు, చనిపోయిన వారికి ఈ భూమి మీద మనం ఏమైనా చేయొచ్చా చేయకూడదా అనేది, చనిపోయిన వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఈరోజు చనిపోయిన వ్యక్తికి ఏమైనా చెయ్యాలా చేయకూడదు అనేది అర్థమైపోతుంది. మీకు తెలియాలి అన్నాడు. ఏది తెలియాలన్నాడో పౌలు గారు ద్వారా దేవుడు ఏది తెలియాలని క్రైస్తవులకు చనిపోయిన వ్యక్తుల గురించి వ్రాయించాడో ఈరోజు క్రైస్తవులకు కూడా అదే తెలియకుండా ఉండటం విచారకరమైన సంగతి.
చనిపోయిన వారి గురించి తెలియాలంటే చనిపోయిన వారి గురించి తెలియకుండానే ఉన్నది. మన వాళ్ళకి ఎలాంటి తెలుసు అంటే, చనిపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, సంఘంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయిన శవాన్ని బాక్స్లో పెట్టి ప్రార్థన చేస్తుంటారండి. ఏమనో తెలుసా? దేవా, ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అని ప్రార్థన చేస్తుంటారు. నిజంగానండి, ఎక్కువ ఈరోజు సంఘాలలో 90% సంఘాలు ఇదే ప్రార్థన చేస్తున్నారండి. మన క్రైస్తవుల్లో ఉన్న 90% సంఘాలలో ఇదే ప్రార్థనలు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తి గురించి రికమెండ్ చేయొచ్చో చేయకూడదో, ఒకవేళ రికమెండ్ చేస్తే ఏమవుతుందో, రికమెండ్ వల్ల పని అవుతుందో లేదో అనే సంగతి తెలియలేదు. అర్థమవుతుందో మీకు? అలా తెలియక ఏమంటున్నారంటే, ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అంటున్నారంటే, నిజంగాను ఏం చెప్తున్నారండి వాళ్ళు? అసలు దేవుడు అలాంటి వారికి కఠినమైన శిక్ష అన్నాడు. అందుకే ఇలాంటి వారికి ఉంటుందండి, జాగ్రత్తగా. మరీ కఠినమైన శిక్ష. భూమి మీద వీడు బలాదూరుగా తిరుగుతాడు. ఎప్పుడు దేవుడని గాని, దేవుని సేవని గాని, దేవుని చిత్తం ఏదో అని గాని ఎరగక, దేవునికి కోపం రప్పించే విధంగా దైవాగ్రతకు పాత్రుడిగా ఈ భూమి మీద బ్రతికి 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 చచ్చిపోతే, వాడికి వీళ్ళందరూ పాస్టర్లందరూ చేరి ఏమని అడుగుతున్నారో తెలుసా దేవుణ్ణి? వీడు భూమి మీద ఎలా తిరిగినా పర్వాలేదు, నీ సొమ్మంతా నాశనం చేసేసినా పర్వాలేదు, నువ్వు పెట్టిన రూల్ అన్నీ తప్పిపోయినా పర్వాలేదు, కానీ ఇతనికి మాత్రం ఏమి ఇచ్చేయమంటున్నారు? పరలోకాన్ని ఇచ్చేయమంటున్నారండి. అడిగినోడు ఏం చేసేయాలి? అసలు దేవుడు నిజంగానండి. అందుకే ఇలాంటి వాడి గురించి రాయబడిందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అసలు చనిపోయిన వ్యక్తి యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేది బోధించే వారికి తెలియకపోతే ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పండి? మరణించిన వారి సంగతి వాళ్ళకి తెలియలేదు. మరణించిన తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉందో, శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మలు ఎవరి వశం అయిపోతున్నాయో, ఎవరి చేతిలో ఉన్నాయో, అది ఎవరి ఇష్టానుసారంగా నడుస్తుందనే సంగతి ఈరోజు ప్రపంచానికి తెలియలేదు. దేవుడు న్యాయమైన వాడు, మోమాటం లేనివాడు. ఆయన తీర్పుకు ఎవరు అడ్డు చెప్పలేరు. ఆయన తీర్పులు అన్యాయమైనవి కావని పాత బంధన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఎక్కువ శాతం అండి దేవుడి గురించి న్యాయాధిపతి అయిన దేవుడు అని రాయబడిందండి. పాత బంధంలో న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయానికి అధిపతి. దేవుడు ఎప్పుడు, ఆయన తీర్పు ఎప్పుడు సత్యమైనదే. ఆయన తీర్పు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఇంకా మార్చటం కుదరదండి. మన వాళ్ళు హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులోకి వెళ్ళి సుప్రీంకోర్టులో గెలుచుకోవచ్చు. హైకోర్టు సరిగ్గా మనకి ఇవ్వలేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి, కానీ దేవుని తీర్పు మాత్రం ఒక్కసారి ఉంటది. ఆ తీర్పును కాదంటానికి ఇంకా ఎవ్వరికీ హక్కు లేదు. అందుకే ఆయన న్యాయాధిపతి అనే దానికి ఆయనకు ఒక్కడికే చెల్లింది. ఇంకా ప్రపంచంలో ఈ భూమి మీద మనుషులు ఎవ్వరికీ చెల్లలేదండి అది. అందుకే ఎక్కువ శాతం న్యాయాధిపతి అనే దేవుడు, న్యాయాధిపతి అనే దేవుడు అన్నాడు. ప్రియమైన వారులారా, ఈ భూమి మీద మనుషుడు జరిగించే క్రియలు, ఏ క్రియలు జరుగుతాయో, ఏ క్రియలు చేస్తారో ఆ క్రియలను బట్టి దేవుడు న్యాయం తీరుస్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఒక మంచి మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో ఎవరు జరిగిస్తారో క్రియలు, దాని ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేహములో ఉండగానే
మన క్రియలు బట్టి దేహంలో మనం జరిగించిన క్రియలు, దేహం విడిచిన తర్వాత కాదు. జాగ్రత్తగా గమనించండి. మన వాళ్ళు దేహం విడిచిన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంతాప సభ పెట్టి ప్రార్థన చేస్తున్నారు దేహము విడిచిన వ్యక్తి కొరకు. కానీ దేహంలో ఉన్నంత వరకు అతడు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేహంలో అతడు చేసిన క్రియలు, అవి మంచివైనా చెడ్డవైనా ప్రతిదీ రికార్డ్ అయిపోతుందండి. ప్రతిదీని మన క్రియలన్నీ దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. అంతెందుకండి, మన మాటలన్నీ ఆయనకి తెలుసు. మన మాటలన్నీ రికార్డ్ అయిపోతున్నాయండి. అందుకే వ్యర్థంగా మాట్లాడొద్దు అంటున్నాడు. వ్యర్థమైన మాట నీ నోట ఉచ్చరించకూడదు. ఎందుకంటే నీ నోట వచ్చే మాట వలనే మాటలే రికార్డ్ అవుతుంటే మన క్రియలు మనల్ని పరిశీలన చేస్తున్నాడండి దేవుడు. ఎంతగా పరిశీలన చేస్తున్నాడంటే మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కీర్తన గ్రంథం 139 కీర్తనలో చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంటే దేవుడు మనల్ని పరిశోధించేశాడట. ఎంత పరిశోధించాడు అంటే, మనం కూర్చోవటం ఆయనకి తెలుసు, లేవటం ఆయనకి తెలుసు. తలంపు పుట్టక మునిపే నీవు మనసు తెలుసుకుంటున్నాడు. అంటే మనసులో ఏం మాట మాట్లాడుతున్నామో, మనసులో ఏమనుకుంటున్నామో కూడా తెలుసు. అంటే మిషన్కి ఏం తెలుసు? ఈ మధ్యన మనసులో ఏదో మాట వస్తుందని మిషన్ ఏదో కోతుంది అంటున్నారు. అబద్ధం చెప్తాడు, నిజం అదంతా ఉట్టిదండి. మనసులో ఏం మనసులో ఏమనుకున్నామో అనుకున్నది తెలుసుకున్నవాడు దేవుడు అండి, మనిషి కాదు. మనసులో మన మాట వచ్చినప్పుడే ఆ మాట నాలుక నుండి బయటికి రాకముందే దేవుడికి తెలుసు. నీవు నన్ను పరిశోధించావు, కూర్చోవటం తెలుసు, నిలబడటం తెలుసు, నా ముందు వెనుక అంతా ఆవరించి ఉన్నావు. అందుచేత దేహముతో జరిగించిన ప్రతి క్రియ ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. మనం దేహంలో ఉండగా జరిగించిన క్రియలు, ఏ క్రియలైనా ఉన్నాయండి, అవి మంచివైనా చెడ్డవైనా దాని ఫలం డెఫినెట్గా వస్తుందండి. ఇందులో మోమాటం లేదు దేవుడికి. ఇందులో మోమాటం లేదండి దేవునికి. పలానా దేశం వాళ్ళండి, వీళ్ళని కొంచెం కనికరించవచ్చండి, లేకపోతే పలానా జాతి వాళ్ళండి, వీళ్ళని కొంచెం గ్రేస్ చేయొచ్చండి. ఏమీ లేదండి. ఎవరైనా సరే అవి మంచివి చేశాడా మంచి ఫలం పొందుతాడు, చెడ్డవి చేశాడా చెడ్డ ఫలం పొందుతాడు. దేహంలో ఉండగా జరిగించిన క్రియలను బట్టి మనకు ఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. శిక్ష ఎందుకు వస్తుందంటే దేహంతో జరిగించిన క్రియలు బట్టే. మనకి నిత్య జీవం రావాలంటే దేహంతో జరిగించిన క్రియలను బట్టే వస్తుంది. కనుక మన క్రియలు ఎలా ఉన్నాయనేది ఆలోచన చేయాలి. చనిపోయిన వ్యక్తి చేసిన క్రియలు ఎలా ఉన్నావని ఆలోచన చేస్తే అలా ఇది అర్థమైన వాడు ఎవడైనా సరే చనిపోయిన వ్యక్తి కొరకు ప్రార్థన చేయడండి. చనిపోయిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేయరు. ఈరోజు ఇది అర్థం కాకుండా, ప్రపంచానికి అర్థం కాక ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారండి. కనుక కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, పాతాళ లోకం ఎలాంటి పరిస్థితిలో ఉందో. పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వాడు భూమి మరలా ఆ లోకాల నుంచి తప్పించటానికి ఏమైనా చాయిస్ ఉందా లేదా? ఈ భూమి మీద వాడి పేరట పెట్టిన సంతాప సభ గాని, వాడి పేరట పెట్టిన దాన ధర్మాలు గాని, వాడి పేరట కొన్న పాప పరిహారార్థ పత్రాలు గాని, లేకపోతే అతని పేరట ఏం చేసినా అవి చనిపోయిన వ్యక్తి మీద ఏమైనా ప్రభావం చూపుతాయా అనేది కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది.
పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందటండి. అంటే ఈ భూమి మీద చెడు కార్యక్రమాలు చేసి పాపాత్ములైన వారిని ఈ దేహం విడిచిన వెంటనే పాతాళం పట్టుకుంటుంది, క్యాచ్ చేస్తుంది. ఏమండి, పాతాళానికి క్యాచ్ అయిపోరు అనుకోండి, పాతాళానికి క్యాచ్ అయిపోరు అనుకోండి, వదిలిపెట్టదు, జార విడవదు అది. ఏమండి, మన క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అయినా జార విడుతాడేమో కానీ పాతాళం మాత్రం దానికి క్యాచ్ అయిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు. పాతాళం పట్టుకుంటుందట, పట్టుకుంటుంది. పాతాళానికి వెళ్ళిపోతాం లేదు, అర్థం ఉందా? పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కానీ పాతాళం పట్టుకుంటుంది. అంటే పట్టుకున్నదంటే వదిలిపెడుతుందా? పాతాళానికి వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు అది ఏమి లేవండి, పట్టేసుకుంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళు అందరినీ పట్టుకుంటుంది. మంచులా వెళ్ళిపోతున్నారు. అంటే మంచు కురుస్తుంటా చూసారా? తెల్లవారుజామున బయటకు వచ్చి చూస్తే మంచు కురుస్తుంటదండి, పొగ మంచు కురుస్తుంటది. ఎన్ని చినుకులు పడిపోతుంటాయండి, టక్ 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 పడుతుంటాయి మంచు చినుకులు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మంచులా వెళ్ళిపోతున్నారంటండి. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందలు కాదు, వేలు కాదు, కోట్ల మంది ఈ భూమిని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారో? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పాతాళానికి వెళ్ళిపోతున్న వారు అందరినీ పాతాళం ఏం చేస్తుందండి? పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుందట. కీర్తన గ్రంథము 16వ కీర్తన 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే పాతాళములోకి వెళ్ళిపోతే పాతాళములో విడిచిపెట్టకుండా ఉండే కార్యక్రమాలు ఈ భూమి మీద ఉండగానే మనం చేసుకోవాలి. పాతాళంలోకి వెళ్ళిపోయామా, పాతాళం పట్టుకుందా, ఇంక వదిలిపెట్టదు. అంటే పాతాళంలోకి వెళ్ళక ముందే పాతాళములో నుంచి పాతాళాన్ని విడిచిపెట్టి పాతాళంలో ఉండకుండా మన ఆత్మను తీసుకొచ్చి భూమి మీదకి మరలా, లేకపోతే దేవుని దగ్గరకు మరలా మన ఆత్మను తీసుకొచ్చే కార్యక్రమాన్ని భూమి మీద మనం ఉండగానే చేసుకోవాలి. వెళ్ళామా, అలాంటి కార్యక్రమాలు ఈ భూమి మీద ఉండగా మనం చెయ్యలేదా, పాతాళంలో క్యాచ్ అయిపోతాం. అర్థమవుతుందా మీకు? కనుక పాతాళంలో క్యాచ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగా పరిశుద్ధులుగా ఉండాలి. నీ పరిశుద్ధులు పాతాళంలో విడిచిపెట్టబడరు అంటున్నాడు అండి ఇక్కడ. పరిశుద్ధులు పాతాళంలో విడిచిపెట్టబడరు అంటే పాతాళానికి క్యాచ్ అవ్వకుండా పరిశుద్ధులు ఉంటున్నారు. పాతాళానికి క్యాచ్ అవ్వకుండా పరిశుద్ధులు ఉంటున్నారు. అంటే పరిశుద్ధులు కాని వాళ్ళు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారా? పరిశుద్ధులు కాని వారు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారా? అంటే పరిశుద్ధులు కాని వారు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారని అర్థం. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధులు కాని వారు అందరూ ఈ భూమిని విడిచి వెంటనే ఆత్మగా ఈ భూమి నుండి, దేహాన్ని నుండి బయటికి వచ్చిన వెంటనే క్యాచ్ అయిపోతున్నారు. క్యాచ్ అవ్వకుండా ఉండాలి అంటే పరిశుద్ధులు మాత్రమే ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే అంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, ఇదిగో బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. క్రీస్తు చెప్తున్నాడు మాట, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడుతున్నాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు. అంటే పాతాళము అందులో ఉన్న వారిని క్యాచ్ చేయలేదని అర్థం.
పాతాళము దాంట్లోకి వచ్చిన వారిని క్యాచ్ చేయలేదు, దాని ఎదుట నిలవనారు. పాతాళం సాల్యూట్ కొట్టాలి తప్ప పాతాళం మనల్ని పట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు దొంగలు ఉన్నారనుకోండి, జైల్లోకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. అదే ఒక అధికారి వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు పోలీసులు? సాల్యూట్ కొడతారు. పాతాళలోక ద్వారములు నిలువనారు అంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు క్రీస్తును వెంబడించి క్రీస్తులా ఈ భూమి మీద బ్రతికితే, పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతికితే వాళ్ళ ఎదుట పాతాళలోక ద్వారములు అంటే పాతాళం వాళ్ళని క్యాచ్ చేయదు అని అర్థం. మిగతా వారందరిని క్యాచ్ చేయటానికి అంటే అది చాలా ఆశపడుతుందట. పాతాళము చాలా ఆశపడుతుందంట. ఆ మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 5:14 అందుచేతను పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని విపరీతముగా తన నోరు తెరచుచున్నది. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుంది. ఎవరిని పట్టుకుందామని. మామూలు ఆశలో లేదటండి, అది గొప్ప ఆశతో అపరిమితంగా నోరు తెరిచి ఎంతమందినే సరే రమ్మంటుంది. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది తరతరాల నుంచి పుట్టుకొచ్చిన మానవులందరూ వచ్చేసినా అపరిమితంగా నోరు తెరుచుకుందండి. ఇంకా ఖాళీగానే ఉంది పాతాళం, ఇంకా ఖాళీగానే ఉందటండి. ఇంకా ఖాళీగా ఉండటానికి మిగులు ఆశతో అంటున్నాడు చూడండి. మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. అపరిమితంగా నోరు తెరుచుకుందటండి, ఆశ పెట్టుకుంది. ఈ భూమిని విడిచిన ప్రతి ఒక్కరిని లాగేయటానికి, ప్రతి ఒక్కరిని పట్టుకోవటానికి, క్యాచ్ చేయటానికి అది ఆశతో ఉన్నది. ఇంకో మాట చూద్దాం చూడండి. హబక్కూకు గ్రంథము 2:5. హబక్కూకు గ్రంథము 2:5. హబక్కూకు గ్రంథము 2:5. మరియు ద్రాక్షరసము మోసకరము నిలువడు అట్టివాడు పాతాళమంతా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. పాతాళం ఎలా ఉందో చెప్తున్నాడు. పాతాళం ఏమి ఇరుగ్గలేదట. పాతాళము విశాలంగా ఉందట. పాతాళమంతా విశాలముగాను, పాతాళము ఎంత ఆశపడుతుందో అంత ఆశపడుతున్నాడు అంటుండే. పాతాళం ఎంత విశాలంగా ఉందో, పాతాళం ఎంత ఆశపడుతుందో అంత ఆశ ఎగ్జాంపుల్ గా వాడుతున్నాడు చూడండి. అంటే ఇంకా అంతకన్నా ఆశ లేదు, అంతకన్నా విశాలం లేదు. దాని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. ఎంతో అని చెప్పటానికి అంత అని చెప్తున్నాడు అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశతో కనిపెడుతున్న పాతాళం తన నోరు వెడల్పు చేసుకుని ఎవరిని పట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న పాతాళంలో పడిన వ్యక్తిని ఈ భూమి మీద ఒక సంతాప సభ పెట్టి తప్పించవచ్చా? ఆలోచించండి. ఎవరిని పట్టుకోవాలని ఆశతో పోనీ ఇరికైపోయి, ఎప్పుడైనా పాతాళం అంతా ఇరికైపోయింది బాబు, ఇక్కడ చోట్లు లేవు, కొంతమందిని పంపించేస్తాను పక్కకి అనేది అంటాకేం లేదండి. అది చాలా విశాలంగా ఉందట. పాతాళము చాలా విశాలంగా ఉందంట. ఇక్కడ ఫిలప్ అయిపోయి చాలా కిక్కిరిసిగా ఉంది, చోట్లేదు కనుక స్టాప్ చేసేద్దాం ఇక్కడ తోటి అంటాకి లేదండి. ఎంతమందిని విపరీతంగా నోరు తెరుచుకుని ఉంది అది. కనుక ఎంతమందినైనా లాగేస్తుంది. ఇంకా రావాలి, ఇంకా ఎవరొస్తారు అన్నట్టుగా పాతాళం ఉంటే, అలాంటి పాతాళంలోనికి వెళ్ళిన వ్యక్తిని ఈ భూమి మీద ఒక మనుషుడు లేకపోతే కొంతమంది మనుషులు సభ పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ పాతాళంలోంచి మరి తప్పించేసే అవకాశం ఉందంటారా? ఆలోచించండి. లేదు, అవకాశం లేదు. అలాంటి వారిని తప్పించే అవకాశం లేదు. అవకాశం లేదు కదా. అవకాశం కొరకు అవకాశం ఇవ్వమని ప్రార్థన చేయటం కూడా నేరం.
వాళ్ళని తప్పించు అనడానికి, వాళ్ళని తప్పించే, వాళ్ళకి స్వర్గాన్ని ఇచ్చేయి అని చెప్పటం కూడా నేరం. ఒక నేరస్తుడిని తప్పించేస్తే మన ఇండియన్ పీనల్ కోడ్లో ఒక నేరస్తుడిని తప్పిస్తే తప్పించిన వాడికి కూడా శిక్ష ఉంది. ఒక నేరస్తుడిని తప్పించి ఒక జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నవాడిని వాడికి కఠినమైన శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, కఠినమైన శిక్ష పెట్టారు. అందులో ఉన్న పోలీసు కానీ ఆ జైలర్ కానీ పాపం వాడిని కనికరించి మనం తప్పించేద్దామని తప్పించారనుకోండి, వీళ్ళకి ఎలా ఉంటుంది? బాగా తప్పించా బాబు, మేము అలాగే పంపిస్తుంటాం, నువ్వు అలాగే తప్పించే అంటారండి ప్రభుత్వం. వెంటనే ఫోర్స్ చేస్తారు, వెంటనే వీడిని శిక్షింటారు. అంత భయంకరమైన వాడిని, ఆ నేరస్తుడిని నువ్వు ఎందుకు తప్పించావు, వీడిని ఏంట్రా లోన్ అంటారు. పదవి పోయి లోపలికి వెళ్ళిపోతాడండి. కనుక నేరం చేసిన వాడిని తప్పించితే ఎంత శిక్షో, నేరం చేసిన వాడిని తప్పించటానికి ప్రయత్నాలు చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా అలాంటి శిక్షనే వేయబోతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, చనిపోయిన వ్యక్తుల గురించి మనకు బైబిలే కదండి ఆధారం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి బైబిలే ఆధారం. బైబిల్లో సంఘ చరిత్ర మనకు తెలుసు. 60 సంవత్సరాల సంఘ చరిత్ర బైబిల్లో రాయబడింది. అపోస్తుల కార్యాల్లో 28 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర ఇప్పుడు ఎంతకాలం అనుకున్నారు? సుమారు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 60 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎంతో మంది నిజంగా దేవుని యొక్క మాటలు చెప్పిన వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారండి. చచ్చిపోయిన వాళ్ళని సమాధులు చేశారే తప్ప చచ్చిపోయిన వాళ్ళ కొరకు సంతాప సభలు పెట్టి ప్రార్థన చేయలేదండి. చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేశారు, స్టెఫన్ చంపేశారండి. స్టెఫన్ చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 2వ వచనం పై వచనాల్లో చూస్తే ఏమండి, మరి స్టెఫన్ గారిని చంపేశారండి. 7వ అధ్యాయం చివరి వచనాల్లో స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేబడిన దేవుని యొక్క వాక్యం చెబుతున్న ఆయన రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అలాంటి ఆయన శవాన్ని తీసుకెళ్లి ఏం చేశారు వీళ్ళు? 2 భక్తి గల మనుషులు స్టెఫన్ సమాధి చేశారు, అతని గురించి ఏడ్చారు. అంతే, సమాధి చేశారు, అతని గురించి ఏడ్చారు. అంతేగాని దేవా ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అని ప్రార్థన చేయలేదు. నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని అతను అన్నాడే తప్ప నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. స్టెఫన్ గారు చనిపోతూ ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు చనిపోతూ అన్నట్టుగా స్టెఫన్ గారు కూడా చనిపోతూ అదే మాట అన్నాడు. అంటే దేవుడు నీ చిత్తం. ఆ మాట ఏంటంటే నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? నీ ఇష్టమేక. ఈ భూమి మీద నా కొరకు నేను చేయవలసిన పని అంతా చేసేసాను, ఇంక చేయటాక నాకేమీ లేదు ఇక. గనుక ఇక ముందు నీ చేతికి అప్పగించుకుంటా అంటే నీ ఇష్టం. అది నాకు పరలోకాన్ని ఇచ్చేయని అనలేదు, నన్ను చేర్చేసుకో అనలేదు, అది నీ ఇష్టం అన్నాడు. అంతే. అక్కడ కూడా వీళ్ళ గురించి వీళ్ళు అడగలేదండి. స్టెఫన్ గారు కానీ యేసుక్రీస్తు కానీ వీళ్ళ గురించి వీళ్ళే, దేవా ఇదిగో నేను వచ్చేస్తున్నాను, నాకు మాత్రం మంచిగా ఇచ్చేయి, పరలోకం ఇచ్చే, లేకపోతే నన్ను నెమ్మది పొందే స్థలంలో పెట్టే, నన్ను అగ్నిగుండంలో ఎయికే అని వెళ్ళిపోతూ అడగలేదండి వీళ్ళు. ఇదిగో మేము చేయవలసిందంతా ఈ భూమి మీద చేస్తాం, నీ కొరకు నేను ప్రాణాన్ని అర్పించేశాను యేసుక్రీస్తు, నీ కొరకు నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను ఇదిగో రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాను, నేను వచ్చేస్తున్నాను, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించేసుకుంటాను. నా పనిని చూసి, నా దేహంలో జరిగించిన నా క్రియలు చూసి నువ్వు నాకేమిస్తావు? అంతే. అడగకపోయినా అది జరగబోతుంది. ఇక దేహంలోంచి బయటకు వచ్చేస్తున్నాడు కనుక అడగకపోయినా దేహంలో జరిగించిన క్రియలను బట్టి జరగబోతుంది కనుక అంటున్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పగించేసుకుంటున్నానని.
అలాంటి ఆయన దేహాన్ని తీసుకొచ్చి సమాధి చేసి ఏడ్చారే తప్ప అతని గురించి సంతాప సభ పెట్టినట్టుగా ఎక్కడా లేదండి. ఆ తర్వాత 12 అధ్యాయంలోకి వస్తే యాకోబుని ఖడ్గంతో చంపబడతాడు. యాకోబు గురించి సంతాప సభ జరగలేదు. ఆ తర్వాత ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది పురుషులు దేవుని సేవలో ఉన్న సంఘంలో ఉన్నవారు దేవుని సేవార్థమై చంపబడతారు. వాళ్ళెవరి కొరకు సంతాప సభలు పెట్టలేదు. అర్థమైందా? ఎవరి కొరకు సంతాప సభలు పెట్టలేదండి. పోనీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడు కనుక శిష్యులందరూ కలిపి మన సంతాప సభ ఏమైనా పెట్టుకుందామని పెట్టుకున్నారండి వాళ్ళు? అది లేదండి. బైబిల్లో ఎక్కడా కనపట్లేదండి ఈ సంతాప సభలో కార్యక్రమాలు. కానీ కేవలం క్రైస్తవులు మాత్రమే ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. కేవలం క్రైస్తవులు మాత్రమే ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. చనిపోయిన వ్యక్తి పేరట ఏదో చేస్తే అతనికి ఏదో జరుగుతుందనే గుడ్డి నమ్మకంతోనే కదండి. ఏదో జరిగిపోతుంది. ఇలా సంతాప సభ పెట్టి 100 మంది, 200 మంది, 1000 మంది తీసుకొచ్చి భోజనాలు పెడితే, అతని పేరట భోజనాలు పెడితే చనిపోయిన వ్యక్తికి ఏదో శాంతి కలుగుతుందనే ఒక అపోహతోనే కదండి బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడ్డా మన ముందున్న తరాలలో ఉన్నవారు మొదటి శతాబ్దపు క్రైస్తవం చెయ్యలేని పనిని చేస్తున్నారంటే ఇది ఒక పారంపర్యాచారంగా లోకంలో ఉన్నట్టుగానే క్రైస్తవులు కూడా చేస్తున్నారంటే ఎంత సిగ్గు చేస్తూ ఒకసారి ఆలోచించండి. 60 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎక్కడ ఏ వ్యక్తి చచ్చిపోయినా అతని కొరకు సభ పెట్టి ప్రార్థన చేయలేదు. అతని ఆత్మను గురించి గాని, వెళ్ళిపోతున్న అతని గురించి గాని, అతని గురించి రికమెండ్ చేయటం గాని ఎక్కడ చేయలేంది ఈ రోజు ఎందుకండి క్రైస్తవులు చేస్తున్నారు? ఎందుకు ఈ రోజు క్రైస్తవులు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దొంగ బోధ? ఎలా ప్రవేశపెట్టింది ఈ అబద్ధ బోధ? ఆలోచించండి. దాన్నే పట్టుకుని ఈ రోజు క్రైస్తవులు అందరూ ఎలాగే వెళ్ళిపోతున్నారు కదా. దీన్ని మార్చాలి. బ్రతికున్నంత వరకేనండి. ఎవరికైనా మనం ఏ కార్యక్రమం అయినా చెయ్యాలంటే బ్రతికున్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత అతని పేరట ఏం చేసినా అది వ్యర్థం.